జెసికా అనే అమ్మాయికి చిన్నప్పుడే చనిపోయిన తన చెల్లి ఆత్మ కనిపించి తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిజానికి జెసికాకి తన చెల్లి ఎలా చనిపోయిందో, ఎవరి వల్ల చనిపోయిందో అసలు ఏమాత్రం గుర్తుండదు. అసలు తన చెల్లి ఎలా చనిపోయిందో కనిపెట్టడమే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. తను అలా కనిపెడుతున్నప్పుడే ఈ మూవీలో మెయిన్ ట్విస్ట్ అనేది కూడా రివీల్ అవుతుంది. ఈ మూవీ పేరు వచ్చేసి ద గోస్ట్ విత్ ఇన్. మూవీ స్టార్టింగ్ లో జెసికా అనే అమ్మాయికి వాళ్ళ నాన్న ఏడుస్తున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది. ఏమైందా అని చెప్పి అక్కడికి వచ్చి చూస్తే తన రూమ్ కి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ నాన్న జెసికా మీద కోపడతాడు. దాని వెనకాలే ఒక ముసలాయన కూడా వచ్చి జెసికాని మీ నాన్న చెప్పినట్టు విను, నువ్వు నీ రూమ్ కు వెళ్ళిపో అని చెప్తాడు. జెసికా మాత్రం అక్కడే నుంచుని అదంతా చూస్తుంది. అప్పుడే ఆ పక్కన ఉన్న ఒక పెద్ద గడియారం వైపు చూస్తే దాన్ని డోర్ సడన్ గా ఓపెన్ అయ్యి దాంట్లో ఒక చెయ్యి అనేది వస్తుంది. జెసికా చెయ్యిని చూసి చాలా భయపడుతుంది. అదే పనిగా చెయ్యిని చూస్తున్నప్పుడు సడన్ గా దాంట్లో ఒక దయ్యం వచ్చి జెసికా మీద అటాక్ చేస్తుంది. దాంతో ప్రెజెంట్ లో ఉన్న జెసికా నిద్రలోంచి లేస్తుంది. జెసికాకి ఇలాంటి పీడకలు రావడం కొత్త ఏమి కాదు. తనకి చిన్నప్పటి నుంచి ఇలాంటి కళలన్నీ వస్తుంటాయి. జెసికా ప్రెజెంట్ తన భర్తతో ఉంటుంది. తనకి ఎలాంటి పీడకలు రావడంతో తను ఒక సైకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. తను ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగితే, నాకు నా చిన్నప్పటి కళలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నాకు కళలో వస్తున్న దయ్యానికి నా చిన్నప్పుడు జరిగిన ఏదో ఒక విషయానికి ఇది ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండి ఉంటుంది. అయితే ట్రై చేసినా నా గతాన్ని నేను గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అని డాక్టర్తో చెప్తుంది. దానికి డాక్టర్ కూడా, నువ్వు నీ గతాన్ని గుర్తు తెచ్చుకోవాలంటే నువ్వు చిన్నప్పుడు నువ్వు ఎక్కడ నివసించావో అక్కడికే వెళ్ళి ఉంటే నీకు నీ గతం గుర్తొచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆ సైకాలజిస్ట్ చెప్తుంది. జెసికా తన భర్త కలిపి జెసికా చిన్నప్పుడు ఉన్న తన ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తున్నప్పుడు జెసికా భర్త జెసికాతో, ఈ ఇంట్లో నువ్వు మీ నాన్నతో పనిచేసే బట్లర్ తప్ప ఇంకా ఎవరన్నా ఈ ఇంట్లో ఉండేవారా అని అడుగుతాడు. దానికి జెసికా, మా నాన్న గర్ల్ ఫ్రెండ్ నాన్సీ అప్పుడప్పుడు ఇక్కడ ఉండేది, అంతేకాకుండా నాకు ఒక చెల్లి కూడా ఉండేది అని చెప్పి తన భర్తతో చెప్తుంది. దానికి తన భర్త, ఏంటి నీకు ఒక చెల్లి ఉందన్న విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత జెసికాకి ఆ పైన ఎవరో నడుస్తున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది. ఆ రూమ్ కి వెళ్ళి చూస్తే అది తన చెల్లి రూమ్ అయి ఉంటుంది. అక్కడ వెళ్ళిన జెసికాకి ఏదో ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే వాళ్ళ చెల్లి ముఖం కొంచెం భయంకరంగా ఉండడంతో ఒక మాస్క్ పెట్టుకుని ఉంటుంది. ఒకరోజు నాన్సీ వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటుంది, అదేంటంటే తన ముఖం చాలా భయంకరంగా ఉంది, అందువల్లే ఎవరు కూడా తనతో ఆడుకోవడానికి రావట్లేదు అంటుంది. దానికి వాళ్ళ నాన్న, తన ముఖం చాలా అందంగా ఉంటుంది, తనతో ఎవరు ఆడుకోకపోయినా పర్లేదని చెప్పి నాన్సీతో చెప్తాడు. ఈ మొత్తం విషయం కూడా జెసికాకి గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడే జెసికా అద్దంలో చూస్తే తన వెనకాలే ఏదో ఒక ఆత్మ ఉంచున్నట్టు కనిపిస్తుంది. కానీ జెసికా వెనక్కి తిరిగితే అక్కడ ఏమి ఉండదు. ఆ తర్వాత జెసికా అక్కడ ఉన్న గడియారం చూసి భయపడుతూ ఉంటుంది. అంతలో అక్కడికి తన హస్బెండ్ వచ్చి తనకి ఏదో ఒక ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో జెసికా ఇంకా తన వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ చెల్లి కూడా ఉంటారు. కానీ వాళ్ళ చెల్లి ముఖం మీద ఎవరో గీసేసినట్టు ఉంటుంది. అప్పుడే జెసికా తన హస్బెండ్ తో మా చెల్లి పేరు ఈవి అని చెప్తుంది. అప్పుడు తన హస్బెండ్, మీ చెల్లి ఎక్కడుంది అని అడిగితే తను చనిపోయింది. నిజానికి ఈ ఫోటోలో మీ నాన్న ఎలా కనిపిస్తున్నాడో అని చెప్తుంది. దానికి అతను చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు అని అడిగితే, నిజానికి మా నాన్నే మా చెల్లిని చంపాడు, మా చెల్లిని చంపాలని చెప్పి పోలీసుల దగ్గర కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ జైల్లోనే మా నాన్న కూడా చనిపోయాడు అని చెప్తుంది. నిజానికి మా నాన్న మా చెల్లిని ఎందుకు చంపాడో అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కాలేదని చెప్పి జెసికా తన హస్బెండ్ తో చెప్తుంది. ఆ రోజు రాత్రి జెసికా వాటర్ తాగుతూ ఉన్నప్పుడు ఆ గడియారంలో టైం 9:09 కని వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అలా అయిన వెంటనే ఆ రూమ్ డోర్ ఒకసారిగా క్లోజ్ అయిపోయి ఆ గడియారం డోర్ ఓపెన్ అవుతుంది. దాంతో జెసికా భయంతో ఆ డోర్ ని కొడుతూ ఉన్నప్పుడు సడన్ గా జెసికా హస్బెండ్ వచ్చి ఆ డోర్ ని తీస్తాడు. నువ్వు డోర్ ని ఎందుకు లాక్ చేసుకున్నావు అని అడిగితే జెసికా నేను లాక్ చేసుకోలేదని చెప్తాడు. దాని తర్వాత తన హస్బెండ్ వచ్చి ఏదో పని ఉందని చెప్పి వేరొక ఊరు వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇంట్లో జెసికా ఒకదే ఉంటుంది. ఆ రోజు రాత్రి మళ్ళీ 9:09 టైం అవుతుంది. దాంతో ఆ గడియారం డోర్ ఓపెన్ అయ్యి దాంట్లో దయ్యం బయటకు వస్తుంది. ఇక్కడ జెసికా వేరే రూమ్ లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో సౌండ్ వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే తన ఫ్యామిలీ ఫోటో అనేది పగిలిపోయి ఉంటుంది. ఇంకో చోట సౌండ్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఖాళీ గొర్రెబొమ్మ ఊగుతూ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు దాని వేరే దయ్యం కనిపిస్తుంది. ఆ దయ్యం వేరెవరో కాదు, జెసికా వాళ్ళ చెల్లి అయి ఉంటుంది. తను అలా చూస్తున్నప్పుడు జెసికా వెనకాల నుంచి చిన్న దయ్యం పరిగెడుతూ ఉంటుంది. తన వెనకాల ఫాలో అయ్యి జెసికా ఒక బేస్మెంట్ కి వెళ్తుంది. అక్కడే జెసికాకి ఒక మాస్క్ అనేది దొరుకుతుంది. ఆ మాస్క్ వేరెవరిదో కాదు, తన చెల్లిదే అయి ఉంటుంది. జెసికా ఆ మాస్క్ ని తీసుకోవాలనుకున్నప్పుడు దయ్యంగా ఉన్న వాళ్ళ చెల్లి వచ్చి ఆ మాస్క్ ని లాక్కు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ చెల్లి ఆ మాస్క్ పెట్టుకుని జెసికాని చూస్తూ ఉంటుంది. జెసికా రూమ్ లో ఉన్న ఒక గోడ మీద ఉన్న గీతలు చూస్తూ ఉంటుంది. అదేంటంటే తన నాన్న అబద్ధం చెప్పాడని చెప్పి తన చెల్లి చెప్తూ ఉంటుంది. దీన్ని బట్టి జెసికాకి తన చెల్లి ఏదో చెప్పాలని చూస్తుంటుంది. అదే తర్వాత రోజు దయ్యాన్ని పోగొట్టే వ్యక్తిని జెసికా కలుస్తుంది. తన పేరే బరోట్. మా ఇంట్లో దయ్యం ఉంది, మీరు వచ్చి దాన్ని తరమేయండి అని చెప్తుంది.
దానికి బరోట్, నాకు చాలా మంది దయ్యాన్ని అక్కడ చూసాను ఇక్కడ చూసాను అని చెప్తారు, కానీ అవి ఏం నిజం కాదు, అవన్నీ వాళ్ళ కల్పితాలు మాత్రమే, నువ్వు అలా చేస్తున్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కన్వర్జేషన్ ని దూరం నుంచి చూస్తున్న చార్లీ అనే వ్యక్తి, ఇంకోసారి మీకు దయ్యం కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి దానికి ఒక విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఆ తర్వాత జెసికా మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చే ఒక బాక్స్లో ఎక్కడ ఉన్న న్యూస్ పేపర్ కటింగ్ చూస్తుంది. అదేంటంటే కన్న కూతుర్ని అతి దారుణంగా చంపిన ఒక వ్యక్తి అనే విషయం ఉంటుంది. అది అలా చూస్తున్నప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఈవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఈ మాస్క్ పెట్టుకోవద్దంటే నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతాడు. దానికి ఈవి, ఈ మాస్క్ పెట్టుకోకపోతే నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నేను మంచిదాన్ని కాదు అని బాధపడుతూ ఉంటుంది. దానికి వాళ్ళ నాన్న, ఈ మాస్క్ పెట్టుకుంటే నేను మంచిదాను అని చెప్పలేదు, ఈ ప్రపంచంలో అందరికన్నా నువ్వే మంచిదాను అని చెప్పి తనకి ధైర్యం చెప్తూ ఉంటాను. మళ్ళీ సీన్ ప్రెజెంట్కి వస్తుంది. ఇక న్యూస్ చూస్తున్న జెసికా అలాగే చూస్తున్నప్పుడు ఇంకొక న్యూస్ కూడా కనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళ ఇంట్లో బట్లర్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు కదా, తను జెసికా వాళ్ళ చెల్లిని నాన్సీ చంపిందేమో అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అలా ఎందుకంటే నాన్సీకి జెసికా అన్న వాళ్ళ చెల్లన్న ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే తను చంపిందేమో అని అనుకుని ఉంటాడు. తను ఇలా న్యూస్ చూస్తున్నప్పుడే దూరంగా ఈవి ఆత్మ కనిపిస్తుంది. అది జెసికాని అటాక్ చేయడానికి వస్తున్నప్పుడే సడన్ గా జెసికా పైకి లేచి చూస్తుంది. అలా లేచి చూసినప్పుడు అక్కడ ఏ ఆత్మ కూడా ఉండదు, కానీ ఆ టేబుల్ మీద జెసికా వాళ్ళ చెల్లి ఒక మాస్క్ మాత్రం ఉంటుంది. ఆ మాస్క్ తీసుకుని జెసికా, ఈవి దీన్ని చంపింది నాన్సీనా అని అడుగుతుంది. వెంటనే అక్కడికి ఆ ఆత్మ వచ్చి గట్టిగా అరుస్తుంది. అలాగే ఆ ఆత్మ జెసికా చేయి పట్టుకోవడంతో జెసికా చేయి కూడా గాయమవుతుంది. ఆ తర్వాత జెసికా ఆ ఇంట్లో దయ్యం ఉందని తెలిసినా సరే తన చెల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే బేస్మెంట్ లో ఒక చోట జెసికాకి తన చెల్లి కనబడుతుంది. తన చెల్లితో, మా నాన్న నిన్ను చంపకపోతే ఇంకెవరు నిన్ను చంపారని చెప్పి అడుగుతుంది. తన మాటలు వినగానే జెసికాని అటాక్ చేయడం కోసం ఆ దయ్యం వస్తూ భయమైపోతుంది. దయ్యం ఎక్కడుందని వెతుకుతూ ఉన్నప్పుడే సడన్ గా ఒక వైపు నుంచి వచ్చి జెసికాని భయపడుతుంది. దాంతో జెసికా చాలా గట్టిగా అరుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన తన హస్బెండ్ తను పట్టుకుని, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగితే, నేను మా చెల్లిని చూశాను, తను చనిపోయి దయ్యం అయింది, అందుకే నేను భయపడి అరిచానని చెప్పి చెప్తుంది. దాంతో వాళ్ళ హస్బెండ్ నీకు పిచ్చి పట్టిందని, అలాగే తన హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఒకసారి దయ్యం వదిలించే వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డ్ తీసుకుంది కదా, ఆ విజిటింగ్ కార్డ్ ఇప్పుడు తన హస్బెండ్ చూసి ఇంకా ఇక్కడ ఉంటే తనకు పిచ్చి పడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే తనను కూడా దయ్యం చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఒకదే ఆ ఇంట్లో ఉండని భయం వేసి జెసికా దయ్యాన్ని వదిలించే బరోట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా ఇంట్లో దయ్యం ఉంది, మీరు వచ్చి వదిలించండి అని చెప్తే బరోట్ మళ్ళీ ముందు చెప్పిన మాటే చెప్తూ ఉంటాడు. ఇంకా ఎలా కాదని చెప్పి, ఒకరోజు మా ఇంట్లో ఉంటేనే కదా దయ్యం ఉందో లేదో తెలుస్తుందని చెప్పి బరోట్కి చెప్పడంతో వాళ్ళు కూడా అక్కడికి రావడానికి ఒప్పుకుంటారు. బరోట్ ఇంకా వాళ్ళ కొడుకు చార్లీ కూడా జెసికా వాళ్ళ ఇంటికి వస్తారు. జెసికా వాళ్ళతో, ఈ ఇంట్లో ఉంది మా చెల్లి ఆత్మే అని చెప్తుంది. దానికి వాళ్ళిద్దరూ ఆ లోపల ఏమన్నా ఆత్మలు వస్తాయి కనిపించే విధంగా అక్కడ కొన్ని మిషన్స్ సెట్ చేస్తారు. అలాగే తన అడుగులు కూడా కనిపించే విధంగా ఆ ఫ్లోర్ మీద ఏదో పౌడర్ జల్లుతూ ఉంటారు. ఆ తర్వాత ఏదన్నా వాయిస్ రికార్డ్ అయిందేమో అని చెప్పి వాయిస్ వింటూ ఉంటే దాంట్లో ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత జెసికా పక్కకి దయ్యం వచ్చి గట్టిగా అరడంతో వాళ్ళ ముగ్గురికి ఫ్యూజ్ అవుట్ అయిపోతుంది. అలాగే అప్పుడే మనకి జెసికాకి ఏదో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. అక్కడ జెసికా వాళ్ళ సిస్టర్ వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు బయట జెసికా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ జెసికాతో, మీ చెల్లి చాలా భయంకరంగా ఉండడం వల్లే మాస్క్ పెట్టుకుంది, అందుకే తనతో ఎవరు మాట్లాడతలేదు, అందుకే తను ఎవరు బయటికి రావట్లేదు అని చెప్పడంతో జెసికా కోపంతో తన ఫ్రెండ్స్ ని తోస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రెసెంట్ లో జెసికా బయటికి లేచి, ఈ ఇంట్లో దయ్యం ఉందని ఎప్పుడన్నా ఒప్పుకుంటారా అని చెప్పి చార్లీతో చెప్తుంది. ఇంకోవైపు బరోటన్ వేరే రూమ్ లో ఉంటాడు. అక్కడ పౌడర్ వేశాడు కదా, దాని మీద ఇప్పుడు మళ్ళీ దయ్యం అడుగులు వస్తూ ఉంటాయి. ఆ అడుగులు రావడంతో నిజంగా దయ్యం వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి బరోటన్ ఒక వైట్ క్లాత్ ని తీసి అక్కడ వేస్తాడు. దాంతో ఆ దయ్యం రూపం అనేది ఆ వైట్ క్లాత్ మీద వస్తుంది. తాను అలా జరుగుతూ ఉన్నప్పుడే అక్కడికి చార్లీ ఇంకా జెసికా కూడా వస్తారు. జెసికా ఫ్లోర్ మీద ఉన్న అడుగును చూసి దయ్యం అక్కడికి వచ్చిందనే విషయం అర్థం చేసుకుంటుంది. అక్కడికప్పుడే జెసికా హస్బెండ్ వస్తాడు. వచ్చి మీరెవరో అని అడిగితే దానికి వాళ్ళిద్దరూ మేము దయ్యాన్ని పట్టుకోవడానికి వచ్చామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో జెసికా దగ్గరికి వెళ్ళి నీకు పిచ్చి పట్టిందని చెప్పి తనతో గొడవ ఆడి ఒక కార్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దారి మధ్యలోనే ఒక దయ్యం అనేది అడ్డంగా వస్తుంది. దాంతో తను ఎవరో చూద్దామని చెప్పి తన హస్బెండ్ దిగుతాడు. దాంతో ఆ దయ్యం ఒక ఐరన్ రాడ్ తీసుకుని ఇతన్ని చంపేస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే మనకి ఇక్కడ చార్లీ కనిపిస్తాడు. తన వాయిస్ రికార్డ్ వింటూ ఉంటున్నప్పుడే ఇంకో రూమ్ లో వాళ్ళ నాన్న ఒక రిపోర్ట్ రెడీ చేస్తూ ఉంటాడు. అదేంటంటే వాళ్ళ ఇంట్లో దయ్యం లేదు, తను ఏదో పిచ్చి పట్టి అలా ఊహించుకుంటుందని చెప్పి ఒక రిపోర్ట్ రెడీ చేసి చార్లీ దగ్గరికి వచ్చి ఆ వాయిస్ రికార్డ్స్ అన్ని నాశనం చేసే అంటే డెలీట్ చేసి అని చెప్తాడు. ఎందుకని చార్లీ అడిగితే మనం అక్కడికి జెసికా పిలిచిందని వెళ్ళలేదు, వాళ్ళ హస్బెండ్ తనకి పిచ్చి పట్టి ఏదో ఊహించుకుంటుందని
ఉందని చెప్పి మనలో ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇమ్మన్నాడు. అందుకే మనం అక్కడికి వెళ్ళాం, ఆ డబ్బుల కోసమే మనం అక్కడికి వెళ్ళాం అని చెప్పి తన కొడుకుతో చెప్తాడు. దానికి చార్లీ మీకు ఒక అమ్మాయి ప్రాణం కంటే ఇక్కడ డబ్బే ఎక్కువైపోయింది అని చెప్పి వాళ్ళ నాన్నతో గొడవాడి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో ఇక్కడ వాళ్ళ నాన్న కొద్దిగా ఆలోచనలో పడతాడు. బరోట్ తన మనసు మార్చుకుని జెసికా హెల్ప్ చేయడం కోసం అక్కడికి వస్తాడు. అప్పుడు హోలీ వాటర్ తీసుకుని బేస్మెంట్ మొత్తం తిరుగుతున్నప్పుడే ఈవి ఆత్మ అక్కడికి వచ్చి బరోట్ మీద అటాక్ చేస్తుంది. ఆ తర్వాత జెసికా మీద కూడా అటాక్ చేయబోతుంటే జెసికా నిన్ను ఎవరు చంపారో నాకు అసలు గుర్తులేదు, నా మీద ఎందుకు అటాక్ చేస్తున్నావు అని అడిగితే దానికి ఆ ఆత్మ ఒక రూమ్ వైపు డోర్ చూపిస్తుంది. జెసికా అక్కడికి వెళ్ళి చూస్తే తన ఫ్రెండ్స్ తో గొడవాడిన సీన్ మనకు మళ్ళీ కనిపిస్తుంది. జెసికా అలా చేయడంతో తన ఫ్రెండ్స్ జెసికాతో మాట్లాడమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు జెసికా తన చెల్లి దగ్గరికి వెళ్ళి మనం ఒక కొత్త గేమ్ ఆడదామని చెప్పి తన క్లాక్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ గడియారం డోర్ ఓపెన్ చేసి తన లోపలికి వెళ్ళి దొక్కమంటుంది. తన చెల్లి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో వెంటనే జెసికా ఆ డోర్ అనేది వేసేస్తుంది. తన చెల్లికి అసలు ఊపిరి అందట్లేదని చెప్పినా సరే తను ఆ డోర్ అయితే ఓపెన్ చేయదు. అలా ఎందుకు చేసిందంటే జెసికా అలా చేస్తేనే జెసికా ఫ్రెండ్స్ మళ్ళీ తనతో మాట్లాడతానని చెప్పుకుంటారు. అందుకే తను ఊపిరి అందకపోయినా సరే తను అయితే డోర్ అనేది ఓపెన్ చేయదు. ఇంకా చివరికి జెసికా వాళ్ళ చెల్లి ఊపిరి అందక అందులోనే చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ డాడీ అక్కడికి వస్తాడు. పోలీసులు తెలిస్తే ఎక్కడ జెసికాని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి తన మీదే ఆ నింద వేసుకుని తనే అరెస్ట్ అయిపోతాడు. ఈ విషయం మొత్తం తెలిసిన జెసికా తన చెల్లిని తానే చంపిన విషయం గుర్తొస్తుంది. అప్పుడే తన చెల్లి వచ్చి జెసికాని చంపడానికి వస్తుంది. అంతలో అక్కడికి బరోట్ వచ్చి జెసికా చేతికి హోలీ వాటర్ ఇస్తాడు. ఆ హోలీ వాటర్ నా దయ్యం మీదకి వేయగానే దాని మా గట్టిగా అరుస్తూ ఆ దయ్యాల ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉంటుంది. తను వెళ్ళిపోవడమే గాక జెసికాని కూడా తనతో పాటు లాక్కు వెళ్ళిపోతుంది. ఈ విధంగా చిన్నప్పటిప్పుడు జెసికా తెలియక చేసిన తప్పుకి ఇప్పుడు ఆ దయ్యం వచ్చి జెసికా మీద పగ తీర్చుకుంది. దీంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.